హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీకాంత్ అండి. ముందుగా ఈ వీడియో మీరు చూశాక మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలిసింది, తిరుమలలో కల్తీ నెయ్యి సప్లై అవుతుంది. ఆ సప్లై చేసే కంపెనీ పేరు ఏఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ నుంచి వచ్చే నెయ్యిలో కల్తీ జరిగింది అనేది విచారణలో తేలింది. అసలు ఈ కంపెనీ ఈ నెయ్యిని ఎప్పటి నుంచి సప్లై చేస్తుంది, తిరుమలకు నెయ్యిని ఎప్పటి నుంచి సప్లై చేస్తుందంటే మే నెలాఖరు నుంచి ఈ కంపెనీ అయితే తిరుమలకు నెయ్యిని సప్లై చేస్తుంది. ఎందుకంటే ఇది కొత్త కంపెనీ. మార్చిలో తిరుమలకు నెయ్యి సప్లై కోసం టెండర్లు పిలిస్తే అప్పుడు ఈ కంపెనీ టెండర్ వేసింది. మేము కేజీ 320 రూపాయలకి ఇస్తామని టెండర్ వేస్తే, సో ఆ టెండర్లో ఈ కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చింది. మే 15న కన్ఫర్మ్ అయింది. సో ఈ మే 15న కన్ఫర్మ్ అయితే వీళ్ళు మే నెలాఖరికి నెయ్యి సప్లై చేయడం స్టార్ట్ చేశారు తిరుమలకి. మీకు తెలుసు, జూన్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారగానే ఆటోమేటిక్గా టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళిపోయి, వైసీపీకి సంబంధించినటువంటి అధికారులు వెళ్ళిపోయి టీడీపీ వాళ్ళు వస్తారు. మీకు తెలుసు, వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళు, ఇది కామన్. సో టీడీపీకి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత ఈ కంపెనీపై వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఏంటనేది అందరూ చెప్పరు. సో డౌట్ వచ్చి, ఎందుకంటే కేజీ 320 రూపాయలకి ఇస్తున్నారు కాబట్టి ఎవరికైనా డౌట్ వస్తుంది. ఒకసారి వాళ్ళు ఏదైతే ట్యాంకర్లతో నెయ్యి సప్లై చేస్తున్నారో వాటిలో నుంచి 4 శాంపుల్స్ తీసుకున్నారు. 4 ట్యాంకర్ల నుంచి 4 శాంపుల్స్ తీసుకున్నారు. ఒక ట్యాంకర్ నుంచి కాదండి, 4 ట్యాంకర్ల నుంచి కూడా 4 శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్కి పంపారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, తిరుమలలో ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్లో ఓకే అయితేనే ఆ నెయ్యిని లడ్డూ తయారీకి వాడతారు అని ఆయన ఒక మాట చెప్పారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తిరుమలలో ఉన్న ల్యాబు కేవలం ప్రాథమిక నివేదిక ఇవ్వడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇట్స్ ఏ బేసిక్ ల్యాబ్ అండి, బేసిక్ ల్యాబ్ అంతే. అందుకని టీటీడీ ఈఓ శ్యామలారావు గారు ఏం చేశారంటే, ఈ 4 శాంపిల్స్ తీసుకున్నారు కదా, వాటిని గుజరాత్కి పంపించారు. గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనే ఒక పెద్ద సంస్థ ఉంది, అక్కడికి పంపించారు. ఆ సంస్థ ఏంటంటే డైరీ ఉత్పత్తుల యొక్క నాణ్యతను పరీక్షించడంలో ఆ సంస్థకు మంచి పేరు ఉంది. సో అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు పరీక్షలు చేశాక 4 శాంపిల్స్ కూడా ఒకేలా వచ్చాయి. 4 వేర్వేరు ట్యాంకర్స్లో నుంచి తీసుకున్నటువంటి శాంపిల్స్ 4 కూడా ఒకే రిజల్ట్ని చూపించడం జరిగింది. ఏదైతే జంతువులకు సంబంధించి కొవ్వుని ఈ నెయ్యిలో కలిపారు అనేటటువంటి రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. వెంటనే టీటీడీ ఈఓ శ్యామలారావు గారు ఏదైతే ఈ కల్తీ నెయ్యి సప్లై చేస్తుందో కంపెనీ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని వెంటనే జూలై 22వ తారీఖు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళని ఏం చేయాలి, ఇప్పుడు వాళ్ళకి జరిమానా విధించాలా, లేకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్ళాలా, వాళ్ళ మీద న్యాయపరంగా వెళ్ళి యాక్షన్ తీసుకోవాలా, వాళ్ళకి శిక్ష పడేలా చేయాలా అనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఇది కూడా మామూలు చిన్న విషయం ఏం కాదు. ఇప్పుడు నిన్నో నన్ను అయితే వెంటనే స్టేషన్లో వేసేస్తారు. అది కూడా ఒక ప్రైవేట్ సంస్థ. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి శిక్ష పడాలి. ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి ప్రభుత్వం నిదానంగా అడుగు వేస్తుంది. ప్రస్తుతానికైతే ఇమీడియట్గా ఆ రోజు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో చేసేశారు. జూలై 22వ తారీఖు బ్లాక్ లిస్ట్లో పెట్టేసేశారు. నెక్స్ట్ ఏంటనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. సరైన స్టెప్ వేయాలి, ముందుకి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అది కూడా త్వరలో జరుగుతుంది. సో ఇదండి ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్.
అండ్ ప్రభుత్వం అయితే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది. ప్రస్తుతానికి జూలై 22వ తారీఖు నుంచి ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి ఎటువంటి నెయ్యి కూడా తిరుమలకు రావడం లేదు. సో మనం తినేటటువంటి లడ్డు అయితే మంచి లడ్డే ప్రస్తుతానికి తినేది. జూలై 22వ తారీఖు నుంచి ఆ నెయ్యి రావడం లేదు కాబట్టి మంచి లడ్డునే ఇప్పుడు మనం తింటున్నాము. సో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంతమంది దుర్మార్గులు ఇలాంటివి చేస్తూ ఉంటారు, డబ్బు కోసం నీచమైన పనులు చేస్తూ ఉంటారు. సో ఇక మీదట ప్రభుత్వాలు వ్యాపార కోణంలో కాకుండా ఇటువంటివి జరగకుండా కూడా చూసుకోవాలి. ఆ తిరుమలలో కూడా అత్యంత మంచి ల్యాబ్ను అయితే పెట్టాలండి. ఇప్పుడు గుజరాత్కి పంపించారు, అలాంటి ల్యాబే ఇక్కడ కూడా ఉంటే ప్రతిరోజు వచ్చే ట్యాంకర్లను పరీక్షించవచ్చు. ఎందుకంటే ఇటువంటివి జరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ పరీక్షించాం, రేపు ఎటువంటిది వస్తుందో తెలియదు. కాబట్టి తిరుమలలో కూడా ఒక మంచి ల్యాబ్ ప్రభుత్వం పెడితే కనుక ఇటువంటి తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. సో ఇదండి దీనికి సంబంధించి పూర్తి వివరణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.